నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు నిరసనలు. అటు ఆర్మీ పహారా, ఇటు అవామీ జంగ్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అట్టుడికిపోతోంది. పీఓజేకేను పాలించుకునే రాజకీయ హక్కు, అధికారం తమకే ఇవ్వాలంటోంది జేఏఏసీ. ఎన్నికల వేళ ఆందోళనలు తీవ్రతర అయ్యాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన నిరసనలు 50వ రోజుకు చేరువలో ఉన్నాయి. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. వేలాది మంది ఆందోళనకారులు రావల్కోట్ చేరుకున్నారు. అవామీ ఆవాజ్ షహబాజ్ నారాజ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే సత్యం గారు, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైనటువంటి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ అనేది ఆ పార్టీ ఎన్నికలకు బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు అసలు ఏమాత్రమైన డెమోక్రటిక్ క్రెడిబిలిటీ ఉంది అని అంటారా? అసలు పాకిస్తాన్ ఎన్నికల్లో ఎన్నడూ క్రెడిబిలిటీ లేదు. పాకిస్తాన్ ఎన్నికలు ఎక్కువ సైన్యం సపోర్ట్ తోటి నడుస్తూ ఉంటాయి. సైన్యం జోక్యం ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదో విధంగా తొత్తటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి పాకిస్తాన్లో అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు పీఓకే జరిగేటువంటి ఎలక్షన్స్లో సైన్యం పరోక్షంగా జోక్యం చేసుకుంటుంది, సైన్యం మేనేజ్ చేస్తుంది అనేటువంటిది ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్గా డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి పాకిస్తాన్లో మనం ఊహించలేము. కాకపోతే జరుగుతుంటాయి. కానీ అందులో ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించి ఎలక్షన్లో పాల్గొనకుండా నిషేధించి జరిగే ఎలక్షన్లు అసలు అవి ఎలక్షన్లే కావు. ఎందుకంటే అది అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించిన పార్టీ, ప్రధానమంత్రిని ఎన్నుకున్న పార్టీ. అటువంటి పార్టీని అమెరికన్ సపోర్ట్ తోటి 30 మంది పార్లమెంట్ సభ్యుల్ని కొనేసి పార్టీని ఇప్పుడు కలగూర గంప లాంటి చిన్న చిన్న పార్టీలను కలిపి అధికారంలో కొనసాగుతున్నాయి. ఇది ప్రజల సపోర్ట్ తోటి ఎన్నికై గవర్నమెంట్కి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ కాదు. ఇమ్రాన్ ఖాన్ కూలదోసి తెర వెనక వచ్చి సైన్యం సపోర్ట్ తోటి అధికారం చెలాయిస్తున్నటువంటి గవర్నమెంట్. కాబట్టి ఇది ముందు అసలు ఈ ప్రభుత్వమే డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి రేపు ఎలక్షన్స్లో కూడా ఈ పీఓకే ఎలక్షన్స్లో కూడా అటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయినటువంటిది మనం నమ్మలేము. అవును. అయితే జూన్ 7న ఏజేకే సుప్రీంకోర్టు ఈ 12 రెఫ్యూజీ సీట్లను సమర్థించడమే ఇప్పుడు జరుగుతున్నటువంటి రక్తపాతానికి కారణం. అయితే స్థానికేతరులకు అధికారం కట్టబెట్టడం ద్వారా పాకిస్తాన్ జ్యుడిషియరీ సైనిక వ్యవస్థకు ఇది ఒక ఆయుధంగా మారిందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం సీట్లు 53 సీట్లు ఉంటే అందులో ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగేది 45. ఈ 45లో 33 పీఓకేలు ఉన్నాయి, 12 ఇప్పుడు పాకిస్తాన్ శరణార్థుల పేరిట పీఓకే మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ పీఓకేలో జాక్ ఉద్యమం జరుగుతూ ఉంది. కాబట్టి జాక్ యొక్క అభ్యంతరం అదే. శరణార్థుల పేరిట 12 సీట్లు కేటాయించి అధికార పార్టీ చేతుల్లో ఉన్నట్టుగా భావించి మిగతా వాటిలల్లో సగం వచ్చిన మెజారిటీ లేదా 1/3 కన్నా కొంచెం ఎక్కువ వచ్చినా మెజారిటీ సాధించినట్టుగా చూపెట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది. మా అభిప్రాయాన్ని తొక్కటానికే ఇటువంటి ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ ప్రొవిజన్ తీసేయాలనేది వాళ్ళ జాక్ డిమాండ్. కాబట్టి దాని మీదనే వాళ్ళ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. తర్వాత రెండోది, ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాళ్ళ జాతుల విముక్తిని కోరుకుంటున్నాయి, వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటున్నాయి. అది చిన్న ప్రాంతంలోనైనా పెద్ద ప్రాంతంలోనైనా. మనం బ్రహ్మాండంగా జాతుల సమస్య పరిష్కరించబడింది సోవియట్ యూనియన్లో అనుకున్నాం ఒక 70 ఏళ్ళు. కానీ 92లో కూలిపోగానే 15 రిపబ్లిక్లు 15 దేశాలకి విడిపోయింది. ఏది పరిష్కారం ఎక్కడ జరిగింది? అట్లాగే పాకిస్తాన్లో బెలుచిస్తాను వాళ్ళు మాకు కావాలంటున్నారు, పీఓకే మాకు కావాలంటున్నారు. అట్లే ఇతర దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఇటువంటివి వస్తున్నాయి. కాబట్టి పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు జమ్మూ కాశ్మీర్ ప్రజలే. గతంలో జమ్మూ కాశ్మీర్ టెరిటోరియల్లో ఉన్నటువంటి ప్రాంతమే. 48లో పాకిస్తాన్ ఆక్రమించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ మనం కూడా యాక్సెప్ట్ చేశాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అది భారతదేశాల భాగమే, అసలు ఎలక్షన్లకు అర్థమే లేదని చెప్పేసి భారతదేశం భావిస్తూ ఉంది. పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు మా నిర్ణయాధికారం మాకు వదిలేయండి, మీరు శరణార్థులకు 12 సీట్ల మీద పేరు మీద మా మీద పెత్తనం చెలాయించవద్దు అనేది పీఓకేలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం. దానికి భిన్నంగా నడుస్తున్నాయి. కాబట్టి
అటు పీఓకేలో ఉన్నటువంటి జాక్ ఇది ఎలక్షన్లు ఏవి కావాలంటుంది. భారతదేశం మా మా దేశంలో మీరు ఎలక్షన్ జరపటం ఏంటని అభ్యంతరం చెప్తుంది, అది మాదే అంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పీఓకేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సార్, అయితే ఈ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ షరతుల కారణంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇవన్నీ ఈ ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి, చాలా తీవ్రతరం చేశాయి. అయితే స్థానిక రాయితీలనేమో ఓ పక్క అణచివేస్తూ మరో పక్క ఏమో సైనిక చర్యల కోసం నిధులు ఇవ్వడం కోసము ఇస్లామాబాద్ పీఓజేకేను ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఈ ఇంత ఇబ్బంది పెడుతోందని అంటారా? వాస్తవానికి ఐఎంఎఫ్ విధానాలు అమలు జరిపిన ఎక్కడైనా ఇటువంటి ఉద్యమాలే వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి లాటిన్ అమెరికా దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఐఎంఎఫ్ లోన్లు తీసుకుని అప్పుల పాలై కండిషన్స్కు లోబడి ప్రజల సంక్షేమం మీద దెబ్బ కొడితే అనేక చోట్ల అమెరికా డైరెక్టెడ్ గవర్నమెంట్స్ని కూడా ప్రజలు ఓడించారు. అందుకు బ్రెజిల్ కానీ అర్జెంటీనా గతంలో వెనుజులా కానీ ఇటువంటి చాలా దేశాల్లో ఓడించారు. కాబట్టి ఐఎంఎఫ్ విధానాలు అమలు జరిపితే దానికి ఉండే లక్షణం ఏంటంటే ప్రైవేట్ మార్కెట్, ఓపెన్ మార్కెట్ విధానాలు అమలు జరపాలి. పేదలు ఉన్న చోట్ల అది కుదరదు. ఎందుకంటే పేద ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ లేకపోతే ఖచ్చితంగా తిరుగుబాటుకు సిద్ధం అవుతారు. అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అమలు చేయడానికి ఐఎంఎఫ్ విధానాలు అనుమతించవు. అట్లే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్, గవర్నమెంట్ ప్రొటెక్షన్ తోటి ఉండడానికి వీల్లేదు, గవర్నమెంట్ సపోర్టెడ్ స్కీమ్స్ ఉండడానికి వీల్లేదు. ఓపెన్ మార్కెట్ విధానాలను అమలు జరపాలి. ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్ విధానాలు రిచ్ క్లాస్కు సాధ్యమైంది తప్ప బిలో మిడిల్ క్లాస్కు, పావర్టీ కింద ఉన్నటువంటి ప్రజలకు అవి మేలు చేయవు. కాబట్టి అవి పాకిస్తాన్లో అమలు జరిపినా, ఇండియాలో అమలు జరిపినా, లేదా లాటిన్ అమెరికా దేశాలు ఎక్కడ అమలు జరిపినా వాటి లక్షణం అది. సో మన దేశంలో విద్యుత్ శక్తి వ్యతిరేక ఉద్యమం నడిచింది కదా, అట్లాగే ఇప్పుడు రైతు వ్యతిరేక ఢిల్లీలో నడిచిందిగా. ఇవన్నీ ఐఎంఎఫ్ లాంటి లేదా ఐబిఆర్ లాంటి ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా జరిగేవి. గవర్నమెంట్ సపోర్ట్ చేయొద్దు అంటది బ్యాంకు విధానాలు. ఓపెన్ మార్కెట్ ఎట్లా నిర్ణయం అయితే అట్లా నిర్ణయాలు చేయాలి అంటది. ఇవన్నీ పేద ప్రజలకు భారం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి బెయిల్అవుట్ పథకం అమలు జరుపుతా ఉంది కాబట్టి ఆ కండిషనల్స్ అమలు జరిపితే ప్రజల వ్యతిరేకత వస్తుంది. అది కూడా పాకిస్తాన్లో ఒక భాగంగా, ప్రజల తిరుగుబాటులో ఒక భాగంగా, ప్రజల అసంతృప్తిలో ఒక భాగంగా ఉంది. వాటిని అణచివేత విధానాల ద్వారానే కొనసాగుతాయి. నేనైతే ఆశ్చర్యపోతున్నా. 1981లో ఇందిరాగాంధీ ఐఎంఎఫ్ లోన్ తెచ్చుకుంటే అశోక్ మిత్రా ఎకనామిస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధానాలు అమలు జరిగితే భవిష్యత్తులో డిఏలు స్తంభింపజేయబడతాయి అన్నాడు. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ఇప్పుడు 81లో ఆయన చెప్తే తర్వాత 56 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంత ముందు చూపు ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో డిఏలు స్పందింపజేశారుగా, మన తెలంగాణలో 6 డిఏలు బాకీ ఉంది. కాబట్టి అటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయవు. అందుకే పాకిస్తాన్ తిరుగుబాటులో ఆ విధానాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి. సో ఈ చర్చలు అనేవి వాళ్ళకి ఇక్కడ విఫలమవడంతో జేఏసీ ఉద్యమం కేవలం అంటే ఒక పన్నుల నిరసన నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఇస్లామాబాద్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఒక పొలిటికల్ రివోల్ట్గా మారుతూ వచ్చింది. సో ఇది శాశ్వతంగా విడిపోయేంత వరకు కూడా పీఓజేకే శాశ్వతంగా విడిపోయే వరకు తీసుకెళ్తుందంటారు? అది చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు పీఓజేకే మేము మరొక దేశంలో గెలుస్తామని అనలేదు, తర్వాత మాకు ఒక దేశం కావాలని కూడా అనలేదు. మా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దు, తర్వాత మా మీద పెత్తనం చెలాయించొద్దని అంటుంది. సాధారణంగా చాలా చోట్ల అటానమస్ కౌన్సిల్స్ ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కరించబడ్డాయి. కానీ రీసెంట్ గా జేఏసీ నేత ఆయన చెప్పారు కదా, కొత్త దేశం ఏర్పాటుకి అడుగులు పడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడారు కదా సార్ ఆయన. అంటే ఇక అటువంటి ఇండివిజువల్ ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు బెంగాల్లో గూర్ఖా లాంటి ఉద్యమం జరిగినప్పుడు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, గోర్ఖా కౌన్సిల్. అట్లాగే తిరుపతిలో తెగలు, గిరిజన తెగలు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ కూడా అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ప్రజలు అసంతృప్తి ఉండి లోకల్ లాంగ్వేజెస్ అణిచేస్తారు, కల్చర్ని అణిచేస్తారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఉద్యమాలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం యొక్క అటానమస్ కౌన్సిల్స్ ద్వారా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. కాబట్టి పీఓకే కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అటువంటి ఏమైనా ఇంకా ఫర్దర్గా ప్రజలు కోరుకునే విధంగా వ్యవహరిస్తుందా లేదా నిర్బంధాన్ని ఇదే విధంగా కొనసాగిస్తుందని చూడాలి.
ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరిగే దగ్గర ముజఫరాబాద్, మీర్పూరు, పూంచ్లో ఇక్కడ ఆర్మీ మోహరింపు కోసము పోలింగ్ను 3 విడతలుగా వాళ్ళు విభజించారు. అంటే ఇటు ఒక పక్క మిలిటరీ బ్లాకేడ్స్, కర్ఫ్యూల మధ్య జరిగేటువంటి దీన్ని ఒక ఎలక్షన్ అనొచ్చు అంటారా అసలు? ఖచ్చితంగా కాదనే మనం అనుకుంటున్నాం. కానీ రేపు పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మనం కొంత ప్రిడిక్ట్ చేయొచ్చు. పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది. ఉదాహరణకు మనకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఉంది, ప్రజలు ఉగ్రవాదులు భయపడతారు, తర్వాత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకున్నాం. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో అబవ్ 85% ఓటింగ్ చేశారు. కాబట్టి రేపు పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు గెలవాలని ఓటింగ్ చేస్తారా, లేకపోతే బైకాట్ చేస్తారా, ఇటువంటివన్నీ కూడా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఈ ఈ ఈ వ్యూహాన్ని ఇష్టపడతారు. ఏది ప్రభుత్వంలో ఉన్నటువంటి దింపేయాలన్నా గెలిపించాలన్నా ఓటింగ్ అనేటువంటి సాయుధ పోరాటం కన్నా ఇతర పద్ధతుల కన్నా కూడా ఓటింగ్ ద్వారా గెలిపించడం లేదా ఓడించడం అనేటువంటి పద్ధతి, ఈ ప్రక్రియనే ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎంతమంది బెదిరించినా నిర్భయంగా పోయి ఓటు చేస్తున్నారు. కాబట్టి రేపు పిఓకేలో మరి జాక్ ఇంతవరకు బైకాట్ చేయమని చెప్పలే, పిలుపు ఇవ్వలేదు. దగ్గర పడుతుంటే, ఎలక్షన్ దగ్గర పడుతుంటే ఏ నిర్ణయాలు వస్తే దాన్ని బట్టి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అయితే దశాబ్దాల క్రితం అటు పంజాబ్లో, పాకిస్తాన్లో, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయినటువంటి ఆ జనాభా కోసం ఈ 12 రెఫ్యూజీ కాన్స్టిట్యున్సీస్ అనేవి కేటాయించారు. సో ఇస్లామాబాద్ వీటిని కాపాడుకోవాలని ఎందుకు అంత తహతహలాడుతోంది సార్? ఇప్పుడు మనం చూస్తున్నాంగా ఆ శాసనసభలో లేదా మా పార్లమెంట్లో నామినేటెడ్ పదవులు ఇచ్చి మెజారిటీ రుజువు చేసుకోవటం, నామినేట్ అయినటువంటి వాళ్లకు ఓటింగ్ అవకాశం వస్తే మెజారిటీ అంటే ఫిక్సింగ్ మెజారిటీ అనమాట. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవి నామినేటెడ్గా ఎన్నికలే, శరణార్థులకు కూడా ఎన్నికలే, వాళ్ళకు సపరేట్గా ఎన్నికలు పెడుతున్నారు శరణార్థులకు. కాబట్టి అటువంటి శరణార్థులు 12 సీట్లు గెలుచుకుంటే మిగతా సీట్లు 33గా. ఆ 33 సీట్లల్లో 15 గెలుచుకున్నా లేకపోతే 20 గెలుచుకున్నా ఆ 20 ఈ 12 జమ అవుతాయి కదా. కాబట్టి ఆ విధంగా మెజారిటీని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి వెపన్ వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడానికి ఇటువంటి పని చేస్తున్నారు. అంటే లోయలో ఉన్నటువంటి స్థానిక ప్రజల అసలు తీర్పును తారుమారు చేయడం కోసం ఇది ఒక వాళ్ళకి ఈజీలీ మ్యానిపులేటెడ్ ఓట్ బ్యాంక్ దీన్ని ఉపయోగించుకుంటారనుకోవాలి. అంతే, ఖచ్చితంగా. అది కృత్రిమ మెజారిటీ. ఇప్పుడు వాస్తవానికి అసలు మెజారిటీ స్థానాలు 53 ఉన్నా 45కి ఎన్నికలు జరుగుతున్నా అసలు ఎన్నికలు 33 జరుగుతున్నట్టే. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పాకిస్తాన్లకు సపరేట్ ఓటింగ్ పెట్టి, సపరేట్ నియోజకవర్గాలు పెట్టి, సపరేట్గా ఎన్నికలు పెడితే సహజంగానే ఇది ఫిక్సింగ్ మెజారిటీ అంటారు, ఓపెన్ టు ఆల్ కాదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకని సహజంగానే ఇవి కృత్రిమ మెజారిటీని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వదులుకోలేక కంటిన్యూ చేస్తా ఉంది. సార్, గిల్గిత్ బాల్టిస్తాన్ టు ముజఫరాబాద్ అక్కడ వరకు కూడా ఒకేసారి విస్తరిస్తున్నటువంటి ఈ అశాంతి కావచ్చు, ఈ ఉద్రిక్తతలు కావచ్చు, ఇస్లామాబాద్ ఎలా ఎదుర్కోబోతుందంటారు? వాళ్ళకు అణచివేతే, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ కావట్లేదు. ఎప్పటి నుంచో $0.6 ట్రిలియన్ దాని జీడిపి. అది ఎప్పటి నుంచో 4-5 ఏళ్ల సంఖ్య 0.5, 0.6, 0.5, 0.6 అని చదువుతున్నాం మేము ఎకనామిక్స్లో. కాబట్టి అది అంత ఎట్లా సాధ్యం అవుతుంది? $0.6 ట్రిలియన్ తోటి డెవలప్డ్ నేషన్గా లేదా ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణం పెరగటం, ఇటువంటివి సాధ్యమయ్యే పని కాదు. తర్వాత ఇంకోటి మతతత్వం. ఈ మతతత్వం అనేది ఎక్కడున్నా ఆ దేశం ఇట్లనే అయింది. ఏ దేశంలో ఉన్నా మోడర్న్ అవుట్లుక్ లేకుండా, మోడర్న్ ఇన్పుట్స్, తర్వాత మోడర్న్ ఇన్నోవేషన్స్ లేకుండా ఏ దేశం డెవలప్మెంట్ సాధ్యం కాదు. కాబట్టి ఇది ఎక్కడ అమాయకత్వం ఉన్నా, ఎక్కడ మతతత్వం ఉన్నా అది ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ ఉండదు, అది రీగ్రెసివ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి పాకిస్తానే కాదు ఏ దేశమైనా ఎదుర్కోవాల్సిందే అని ఇటువంటి విధానాలు అవలంబిస్తే. కాబట్టి వాళ్ళ ఆ స్థితిలో పాకిస్తాన్ కొనసాగుతాం. సో ఇప్పుడు లోకల్గా జరుగుతున్నటువంటి ఈ నిరసన ఏదైతే ఉందో ఇది పాక్ వ్యతిరేకంగా ఒక పెద్ద పాన్ కాశ్మీర్ యాంటీ పాకిస్తాన్ అప్రైజింగ్గా ఏమన్నా మారుతుందంటారా? చూడాలి మేడం, ఎందుకంటే ఇప్పటికైతే కొన్ని లిమిటేషన్స్ జరుగుతుంది. దీనికి ఇంటర్నేషనల్గా ఏమన్నా
దీనికి సపోర్టింగ్గా ఏదైనా దేశాలు మాట్లాడతాయా, లేదా ఈఎన్ఓ ఏమైనా తీర్మానం చేస్తా, లేదా ఇప్పుడు ఆ మధ్య బ్రిటన్లో పార్లమెంట్లో ఒక చర్చ జరిగింది. పిఓకేల పౌరుల హక్కులు చేస్తుంది పాకిస్తాన్ సైన్యం ద్వారా, మన బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పార్లమెంట్లో ఒక డిమాండ్ జరిగింది. అటువంటి డిమాండ్ ముమ్మరమైన అనుకోండి అమెరికాలో కానీ మిగతా చోట్ల, అట్లా వస్తే కొంత వాళ్ళకు సపోర్టింగ్ దొరికే అవకాశం ఉంది పిఓకే ప్రజలకు. అట్లా కాకుండా పిఓకే పాకిస్తాన్దే అని చెప్పేసి పాకిస్తాన్ దాంట్లోనే చూపెడుతూ అమెరికా దానికి సపోర్ట్ ఉంటుంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి జనరల్గానే అమెరికా న్యాచురల్ సపోర్టర్ పాకిస్తాన్కు. అప్పుడప్పుడు అవకాశం కోసం అటు ఇటు సపోర్ట్ చేస్తున్నట్టు అవుపించినా తనకు నమ్మకమైనటువంటి మిత్రుడు ఈ సెంట్రల్ ఏషియాలో. కాబట్టి ఇది ఇంకా ఈ కాష్టం కొనసాగేటువంటి అవకాశమే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.